హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజైతే ఒక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను. చాలానే హెల్తీగా ఉంటుంది, చేసేది కూడా చాలా ఈజీ. ఫస్ట్ అయితే ఒక మెజర్మెంట్ కప్ తీసుకొని ఒక ముక్కాలు కప్ అంతా పెసరపప్పు అనేది తీసుకోనాను. పెసరపప్పు కాదు, పెసలు వస్తాయి కదా, పెసలు అనేది తీసుకోనాను. ఒక గిన్నె తీసుకొని బౌల్ తీసుకొని ఒక బౌల్లో వేసుకొని మనం ఈ కప్ మెజర్మెంట్ కప్లా వేసుకున్నాం అదే కప్లా రేషన్ బియ్యం అనేది రైస్ అనేది ఒక కప్ తీసుకున్నాను. మనం యావదైనా సోనా మసూరన్నా తీసుకునొచ్చు, యావదైనా తీసుకునొచ్చు. దీన్ని ఒక 4 సతి వాష్ చేసి మనము ఫిల్టర్ నీళ్ళు యూజ్ చేస్తాం కదా, దాన్నే వేసి ఓవర్ నైట్ అనేది మనం దీన్ని నానపెట్టుకోవాలా. మార్నింగ్ అయితే నీట్గా నానింది కదా, ఇది ఒక 6 అవర్స్ అన్న అట్లీస్ట్ మనము నైట్ ఏమైనా చేసుకోవాలంటే 6 అవర్స్ అన్న ఇది నానల్లా. ఇది మిక్సీ జార్కి మనం దోశ బ్యాటర్ ఎలా వేసుకుంటామో అలాగే ఇంకొంచెం గట్టిగా అనేది మనం వేసుకోవాల్సి వస్తుంది. నీళ్ళు అనేది మనం నానపెట్టుకొని ఫిల్టర్ నీళ్ళు వేసుకుంటాం కదా, ఆ నీళ్ళే మనం వేసుకోవాల్సి వస్తుంది. వేరే నీళ్ళు అనేది వేసుకునేది, అందుకే మనము నానపెట్టేటప్పుడే ఫిల్టర్ నీళ్ళు పోసి కొంచెంగా నానపెట్టుకోవాల్సి వస్తుంది. నేను కొద్దిగా వాటర్ అనేది వేసుకొని దీంట్లో ఎండుమిర్చి అనేది 2 అనేది తీసుకుంటాను. కాంటే మీరు పచ్చిమిర్చి కూడా తీసుకునొచ్చు. కొద్దిగా అల్లం ముక్కను వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలా. చాలానే టేస్టీగా ఉంటుందండి, హెల్త్కి కూడా చాలానే ఇది మంచిది. ఇలా మేము మిక్సీ పట్టుకున్నాక ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో అనేది వేసుకోవాలా. అలాగే మేము మిక్సీ జార్లో మిక్సీకి వేసుకుంటాం కదా, కొద్దిగా ఒక 3 టేబుల్ స్పూన్ అంత వాటర్ వేసుకొని అది బాగా కలుపు, దాంట్లో ఉండేదంతా పిండి అంతా దాంట్లోకి వచ్చేదాన్ని ఇంకా ఒక 3 టేబుల్ స్పూన్ అంత వాటర్ వేసుకుంటే చాలండి. ఎక్స్ట్రా మనకి వాటర్ ఏం అవసరం లేదు. అదే కప్పులో ఒక అర్ధం కప్ అంతా ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటాను. మళ్ళీ హాఫ్ కప్ అంతా కరివేపాకు ఉంటుంది కదండి, దాన్ని కట్ చేసి వేసుకోండి. చాలానే హెల్త్కి మంచిది అది. 1 కప్ అంతా క్యారెట్ తురిమేసి వేసుకుంటా ఉన్నాను. ఒక రుచికి మనకి ఎంత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది వేసుకొని చూసుకొని వేసుకోండి. ఒక 1/4 టేబుల్ స్పూన్ అంత గరం మసాలా, ఒక 1/4 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర పౌడర్ అనేది వేసుకొని బాగా కలుపుకోవాలా. దీనికి హీనో కానీ సోడా కానీ ఇలా ఏం అవసరం లేదండి. ఇలా ఇంటే చాలు, మనకి హెల్తీగా చేసుకునేదాన్ని ఇంకా అవేమీ యాడ్ చేస్తూ ఉండలేదు. చాలానే టేస్టీగా ఉంటుంది. అలాగే ఇది లంచ్ బాక్స్కి, బ్రేక్ఫాస్ట్కి చాలానే బాగుంటుంది. అలాగే ఎవరెవరు డైట్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఈ రెసిపీ అయితే చాలానే యూజ్ అవుతుందండి. ఎలాంటి అంతా హెల్తీగానే చేసుకుంటానే కదా, చాలానే యూజ్ అవుతుంది. ఇది బాగా కలుపుకునేసి ఒక 5 నిమిషాలు అనేది సైడ్కి పెట్టుకోండి. ఇలాంటి టైం ఉంటే 10 నిమిషాలు సైడ్కి పెట్టుకోండి. లేదు మాకు సడన్ బిన్న చేసుకోవాలంటే 5 మినిట్స్ సైడ్కి పెడితే చాలు మనకి. చూడండి, ఇది దీంట్లో కొత్తిమీర అలావేమి వేసుకునే అవసరం లేదంటే మనం కరివేపాకు అనేది వేసుకున్నాం కదా, అది చాలానే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఒక స్టవ్ పైన ఒక కడా పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అనేది వేసుకుంటాను. ఎవరైనా డైట్ చేస్తా అంటే వాళ్ళు కావాలంటే కొద్దిగా నెయ్యి అనేది వేసుకోండి, చాలానే టేస్టీగా ఉంటుంది. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాక కొద్దిగా ఆవాలు అనేది వేసుకుంటా ఉన్నాను. అదేం చిటపట అని అవసరం లేదండి. కొద్దిగా ఆవాలు వేసుకున్నంటే మంచి నువ్వులు అంటే తెల్ల నువ్వులు వస్తాయి కదా, అవనేది వేసుకోండి. మనం తినేటప్పుడు చాలానే బాగుంటుంది. మంచి నువ్వులు కొంచెముగా వేసుకొని కొంచెం చాలానే ఎక్కువ వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా కరివేపాకు వేసుకొని మనము కలిపి పెట్టుకుంటాం కదా ఈ బ్యాటర్ అనేది, దీన్ని వేసుకోవాలండి. సేమ్ మనము దోశ ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోండి. చాలానే టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ అయితే. ఆ నువ్వులు కరివేపాకు అనేది అది కొద్దిగా లేతగా ఉంటుంది. కరివేపాకు అనేది మనం తింటా ఉంటే ఆ ఫ్లేవర్ చాలానే టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలానే ఈజీ కూడా చేసుకునొచ్చు, హెల్త్ కూడా చాలానే బాగుంటుంది. దీనికి ఎక్స్ట్రా మనకి సైడ్ డిష్ తర చట్నీ అతర ఏమీ అవసరం లేదు, బరీది అయితే తినచ్చు. లేదు మాకు ఎక్స్ట్రా కావాలంటే పల్లీ చట్నీ చేసుకోండి, లేకపోతే టమోటో గొజ్జనను చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ రెసిపీ అయితే రెడీ అయిందండి. చాలానే టేస్టీగా ఉంటుంది. ఇతర పెసలు వేసుకొని చేసుకోండా చాలా హెల్త్కి కూడా మంచిది, చాలానే బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా ఇష్టపడి తింటారు. ఎలాంటే మనము మంచి నువ్వులు అని వేసుకోవడం కదా, ఇది తినేటప్పుడు చాలానే బాగుంటుంది. కరివేపాకు మంచి నువ్వులు ఇంకా టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇలా కట్ చేసుకొని కొద్దిగా పిల్లలకైతే కొద్దిగా టమాటో సాస్ వేసేయండి, చాలా ఇష్టంగా తింటారు. వెయిట్ లాస్ చేసేవాళ్ళంటే ఇలాగే కావాలంటే కొద్దిగా పెరుగు అనేది వేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా కూడా చేసుకునేచ్చు. మీకు ఈ రెసిపీ కొద్దిగా ఏమైనా ఇష్టమైంది తింటే, లేదు మీ ఇంట్లో మీరు ఏమైనా ట్రై చేస్తే ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఎలా ఉంది ఏమి అనేసి. అలాగే మన ఛానల్ ఎవరో కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో ఇష్టమైంది అనుకోనాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.